ఆంధ్ర, తమిళనాడు పులికాట్ జాలర్ల మధ్య జరిగిన ఘర్షణల కారణంగా జాలర్ల కుప్పాలలో భయానక వాతావరణం నెలకొంది. కుప్పాల్లో పరిస్థితిని పరిశీలించడం కోసం నెల్లూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ సంయుక్తంగా జాలర్ల గ్రామాలను సందర్శించి పరిశీలించారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పులికాట్ సరస్సు పరిధిలోని జాలర్ల కుప్పాలకు, తమిళనాడు పులికాట్ తీరంలోని జాలర్ల కుప్పాల మధ్య సరిహద్దుల వివాదం నెలకొని ఉంది. తమిళనాడు కుప్పాల మధ్య చెలరేగిన వివాదంలో ఆంధ్ర జాలర్లు తమిళనాడు సరిహద్దులో మంగోడు కుప్పంపై దాడి చేసి ఇల్లు ధ్వంసం చేసి పోలీసులను గాయపరిచారు. ఈ సంఘటనతో ఆంధ్ర జాలర్ల కుప్పాల్లో భయానకంగా మారింది. తమిళనాడు పోలీసులు ఎప్పుడు దాడి చేస్తారోన్న భయం నెలకొన్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ శ్రీకాంత్, ఎస్పీ నవదీప్ సింగ్ కలిసి తడమండలంలోని తడకుప్పెల, బీవీ పాలంకుప్పం, రామాపురం కుప్పాలను సందర్శించి అక్కడ ఉన్న జాలర్ల కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. తమిళనాడు జాలర్లు వస్తే వెంటనే తెలియజేయాలని ఆదేశించారు. ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మత్స్యకారులు మోటార్ బోట్లు వాడుతున్నారని చెప్పున్నారు. దాని మీద ఇమీడియట్గా మన తరపున నిఘా పెట్టడం జరుగుతుంది. అటువంటి మోటార్ బోట్లు ఏమన్నా వాడుతున్నట్లయితే వెంటనే దాన్ని సీజ్ చేయడం జరుగుతుంది. అట్లాగే నిన్న జరిగినటువంటి గొడవలో సంబంధం లేనటువంటి మన ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కేసుల్లో అనవసరంగా ఇరుక్కోకుండా ఇమీడియట్గా మన అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసి ఎవరైతే చట్ట విరుద్ధంగా చర్యలో పాల్గొన్నారో వారిని మాత్రమే గుర్తించి చర్యలు తీసుకునే విధంగా చూడమని చెప్పడం జరిగింది. మరోవైపు ఎప్పుడు ఏం జరుగుతుందో అని కుప్పాల జాలర్లు ఆందోళన చెందుతున్నారు.